అండి, ఫిష్ ఫ్రై ఎప్పుడు ఒకే విధంగా కాకుండా కాస్త డిఫరెంట్గా ట్రై చేద్దామా. ఇది ఏంటంటే గ్రీన్ కలర్లో ఉంటుంది. గ్రీన్ కలర్లో ఉంటుందంటే ఆబ్వియస్గా నేను తీసుకున్న మసాలా ఇంగ్రీడియంట్స్ చూడండి. కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, 2 నిమ్మకాయలు కట్ చేసి తీసుకున్నాను. అండ్ అలాగే అల్లం వెల్లుల్లి కట్ చేసి పెట్టుకున్నాను. ఇవి ఇప్పుడు మనము గ్రైండ్ చేసుకోవాలి మెత్తటి పేస్ట్గా. ముందు అల్లం వెల్లుల్లి అండ్ అలాగే పుదీనా, కొత్తిమీర యాడ్ చేశాను. అండ్ అలాగే పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకొని మనము కట్ చేసి పెట్టుకున్న నిమ్మకాయలన్నింటినీ కూడా ఇందులో పిండేసుకోవాలి. ఇప్పుడైతే నేను ఎక్కడా కూడా సాల్ట్ యాడ్ చేయట్లేదు. ఈ నిమ్మకాయ పిండుకున్న తర్వాత మనం ఇంకా మెత్తగా గ్రైండ్ చేసుకోవడమే అనమాట. సో ఇది వచ్చేసి మేము 1 kg ఫిష్కి తీసుకున్నాం అనమాట. ఈ క్వాంటిటీ మీ ఫిష్ క్వాంటిటీకి తగ్గట్టుగా మీరు మసాలా ప్రిపేర్ చేసుకోండి. ఇందులో వచ్చేసి 1 టేబుల్ స్పూన్ పసుపు అండ్ అలాగే 2 టేబుల్ స్పూన్స్ ధనియాల పొడి యాడ్ చేసుకోవాలి. ధనియాల పొడి ఇంట్లో పట్టించింది అయితే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి, బయట దొరికేదానికంటే కూడా. అండ్ ఇక్కడ వచ్చేసి ఇప్పుడు నేను జీరా పౌడర్ యాడ్ చేస్తున్నాను. జీరా పౌడర్ మీకు ఇంట్లో ఉంటే యాడ్ చేయండి, లేదంటే ఇలా ప్యాకెట్ పౌడర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఆచి క్యూమిన్ పౌడర్ వాడతాను అనమాట, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ఇప్పుడు ఇందులో సాల్ట్ వేసుకుంటున్నాను. కల్లుప్పు యాడ్ చేసుకుంటే మంచిదండి మనకు. సో సాల్ట్ యాడ్ చేసేసాను. చూసారు కదా మెత్తటి పేస్ట్ అయిపోయింది. ఇంకా ఫిష్ చూసారా చాలా చాలా బాగా కనిపిస్తుంది కదా. ఇది మమ్మీ చాలా బాగా నీట్గా క్లీన్ చేసేస్తారు. సో ఇలా ఫిష్ అయితే మనకు రెడీగా ఉంది. అండ్ ఈ ఫిష్లో మనం మసాలా యాడ్ చేసుకొని పేస్ట్ అంతా కూడా యాడ్ చేసుకొని మ్యారినేషన్కి రెడీ చేసుకుంటాం అనమాట. సో మ్యారినేషన్ ఏంటంటే మనకు మినిమం అంటే కూడా మనకు ఒక 6 hours నానితే మాత్రం బాగా పడుతుంది. అండ్ ఇంకా 1 day మనం అలా ఫ్రిడ్జ్లో వదిలేసామంటే మాత్రం ఈ మసాలా అంతా కూడా చక్కగా ఫిష్కి పడుతుంది అనమాట. ఎప్పుడైనా ఫిష్ అనేది నెక్స్ట్ డేనే మనకు టేస్ట్ బాగా అనిపిస్తుంది. సో మొత్తానికి ఈ మ్యారినేషన్ అంతా కూడా మమ్మీ రెడీ చేస్తున్నారు. చెప్పాను కదా నేనైతే ఇది అసలు పట్టుకోను అని చెప్పి, కాబట్టి మమ్మీ అయితే రెడీ చేస్తున్నారనమాట. ఇంక ఇక్కడ వచ్చేసి నేను బైండింగ్ కోసము కాస్త శనగపిండి యాడ్ చేసుకుంటున్నాను. 1 కప్పు శనగపిండి తీసుకున్నాను, కానీ 1/2 కప్పు మాత్రమే ఇందులో వదిలేసి మిగతా అంతా యాడ్ చేశానండి. ఇప్పుడు ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ బాగా హీట్ అయ్యాక ఆయిల్ వేసుకోవాలన్నమాట. ఆయిల్ కూడా మనకు బాగా హీట్ అవ్వాలి, అప్పుడే మనకు ఫిష్ అనేది బాగా కుక్ అవుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే దీన్ని ఎప్పుడు కూడా లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి, ఒకేసారి హై ఫ్లేమ్లో పెట్టుకోకూడదు. సో లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే చాలా బాగా కుక్ అవుతుంది, చూడ్డానికి చాలా బాగా కనిపిస్తుంది కదా. ఫిష్ ఫ్రై రెడీ అయిపోయింది. మీకు ఈ ఫిష్ ఫ్రై నచ్చిందా? చాలా డిఫరెంట్గా ఉంది కదా. మీకు కూడా కుదిరితే ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి కామెంట్ సెక్షన్లో ఎలా వచ్చిందని కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.